నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. రూట్ మార్చినటువంటి మంచు మనోజ్. సో మొన్నటి వరకు కన్నప్ప చిత్రాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ అనేక రకాలుగా పోక్ చేసినటువంటి మంచు మనోజ్ ఆఫ్టర్ భైరవం రిలీజ్ తర్వాత చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు కన్నప్ప గురించి. ఎందుకు ఈ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అనే అంశం గురించి చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఏంటి మీ తమ్ముడు ఈ స్ట్రాటజీ? విషయం చెప్తా విను. ఎలక్షన్ ముందు అవతల మీద ఎగిరి పడతారు, బూతులతో రెచ్చిపోతారు, ఫ్యామిలీ దాకా తీసుకెళ్తారు. తీరా రిజల్ట్ వచ్చాక అవతల వాళ్ళు గెలిచారు అని తెలిసిందనుకో డమ్మీ అయిపోతారు. అదే నేనన్నా నా మాట ఏదో ఫ్లోలో వచ్చి అంటే బండ్ల గణేష్ బ్లేడ్ లాగా. అంతే. బండ్ల గణేష్ బ్లేడ్ ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు, 190 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నువ్వు అలాగే రెచ్చిపోయావు, నీ సినిమా ఏదో అయ్యింది, అనుకున్నంత కలెక్షన్స్ రాలా, కలేజాకి వచ్చినంత ఇది కూడా రాలా. కలేజాకి వచ్చినంత అంటే అది చాలా పెద్ద అవమానం. అది ఎందుకు తెలుసా? అది రీ రిలీజ్ అనేది పక్కన పెట్టు. రిలీజ్ సినిమాల్లోనూ కూడా ఇప్పటిదాకా రిలీజ్ అయిన అన్ని సినిమాలకు అవమానమే కలేజా. అదే బికాజ్ కలేజాది ఒక గిన్నీస్ రికార్డు ఉంది. యాక్చువల్గా ఇది ఎవరు పంపట్లేదు, పంపాలి. ఇనిషియేట్ తీసుకొని ఎవరైనా ఫ్యాన్స్ పంపినా పంపండి, విషయం తెలుసుకొని. 2010 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు 1500కు పైగా సార్లు అది టీవీలో టెలికాస్ట్ అయింది. నెంబర్ 1. ప్రతిసారి డీసెంట్ టీఆర్పీస్ అబౌవ్ 3, ఎప్పుడు బిలో 3 రాలా, అబౌవ్ 3. ఓ మోస్తారు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి వెంటనే నెక్స్ట్ ఓటీటీకి వచ్చి ఆ తర్వాత వెంటనే పండగ సీజన్లో వచ్చి ఓ 3 డీసెంట్ టీఆర్పీ తెచ్చుకుంటాయి. అంటే కాంపిటీషన్లో అవతల ఇంకో సినిమా ఉంటాయి. అది మంచి రేటింగ్ అది యాక్చువల్లీ. అలాంటిది 1500 సార్లు రిలీజ్ అయినా కూడా డీసెంట్ టీఆర్పీ. అంటే ఇప్పుడు నువ్వు ఈ రోజు రేపు సాయంత్రం మినిమం 3 రేటింగ్ అబోవే ఉంటుంది. అదొక అరుదైన రికార్డ్ అది. ఎందుకు వీళ్ళు మరి థియేటర్లో అప్పుడు చూడలేదో తెలియదు, తర్వాత ఇప్పుడు ఎందుకు ఎగబడి చూస్తున్నారో తెలియదు. నెక్స్ట్ మీమ్స్లో బ్రహ్మానందం మీమ్స్ ఎంత రికార్డో అలా ఓ టైప్ ఆఫ్ మీమ్స్లో కలేజా ఇంకొక రికార్డ్. అది చాలా పెద్ద రికార్డ్. నెక్స్ట్ అండ్ ఇన్నిసార్లు టెలికాస్ట్ అయింది అన్నాం కదా 2025 వరకు. ఇన్నిసార్లు చూసిన జనాలు, అంతకు మించి అన్నిసార్లు యూట్యూబ్లలో చూసిన, దీన్ని ముక్కలు చేసి కలేజా కామెడీ సీన్స్ను కూడా కోట్లలో చూసిన, ఇంచుమించు అందరు చూశారు. అందరూ కొన్నిసార్లు చూశారు. థియేటర్లో రిలీజ్ చేస్తే ఎగబడి చూసి 10 కోట్ల. ఫస్ట్ డే 9 CR అబౌవ్, 9.33 సమ్ చేంజ్. అసలు సచ్ ఏ గ్రేట్ రికార్డ్. ఆ ఫస్ట్ డే వదిలేస్తే ఆ ముందు రోజు హనుమాన్కి వేసినట్టు ప్రీమియర్స్ వేసారు 9, 9:30, 10కి. అవన్నీ హౌస్ఫుల్. అసలు అర్థం కాల కలేజా అనేది. పేరులో ఉన్న కలేజా నిజంగా దాంట్లో ఉంది కలేజా. అదే మరి ఆ టైంలో ఎందుకు ఎక్కలేదో అదేంటో తెలియదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి రిలీజ్ సినిమాలో ఇది వికృతమైన ట్రెండే, నేను ప్రోత్సహించను, బట్ జరిగింది చెప్తాను. థియేటర్కి బొమ్మ పాములు పట్టుకెళ్ళిన వాళ్ళ సంఖ్య ఇప్పటికీ 160+. బొమ్మ పాము వాడు రీల్ పాము పట్టుకున్నాడు, వాడి సంగతి తెలియదులే. వాడిని దన్నండి పట్టుకొని, బొమ్మ పామైనా దన్నండి, ఎందుకు అవసరమా? ఎవడో గుండెపోటోడు ఉంటాడు, పోనీ నాలాంటి భయపడేవాడు ఉంటాడు, తీసి మొహం మీద వేస్తే చావు. అది బతుకుందో చచ్చిందో తర్వాత. ఎందుకు ఇట్లాంటి స్టంట్లన్నీ? వెళ్ళి థియేటర్లో టపాకాయలు కాలుస్తారు, కుర్చీలు ఇరగొడతారు. ఉండాలని ఉందా లేదా? పూలకొండి పట్టుకెళ్ళాడు కాలు మీద వేసుకోవడానికి. ఇది పిచ్చి. చెట్టు పేరు ఏదో ఉంటుంది డిఫరెంట్గా, 5 రిలీజ్ యాదా. అవి నర్సరీలన్నీ ఎతికారు. అదే జూబ్లీ హిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఒక నర్సరీ ఉంటుంది. ఆ నర్సరీకి మొన్న రిలీజ్ రోజు ముందు రోజు ఆ 2 days ఈ పలానా మొక్క నాకు కావాలని అడిగిన వాళ్ళ సంఖ్య ఒక 200 పైచిలుకు. ఇదొక అరుదైన రికార్డు. ఇన్ని రికార్డులా అంటే అసలు ఇట్లాంటివి కూడా రికార్డులు ఉంటేనే ఎవరికన్నా తెలుసా? వింత రికార్డ్స్ ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ అన్నీ నెలకొల్పింది. ఇప్పుడు కలేజాని చూసి సిగ్గుపడి తెచ్చుకోవాలి నిజంగా చెప్పాలంటే చాలామంది. సరే వాట్ ఎవర్. ఇప్పుడు మన టాపిక్ మంచు మనోజ్ సినిమా. యాక్చువల్లీ అనుకున్నంత విజయం నిజంగానే చూశాను నేను కూడా. భైరవంకి పాపం మైనస్లు ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే భైరవంలా చూస్తే అది హిట్టే. ఓపెన్గా చెప్తున్నా. వెన్ వాజ్ ద ఎమోషన్స్ మిస్డ్ అంటే హిట్టే అంటే 3.5, 4 వరకు పర్లా. ఎందుకు 2 రేటింగ్లోనే నేను అసలు దాటలా. బికాజ్
ఇప్పుడు నువ్వు నేను ఎంత ఎమోషనల్ బాండింగ్ అంటే నీ నరం తీసుకొచ్చి నాకు చుట్టినా నా నరం దగ్గొట్టి నీకు చుట్టినా మనం బతికేస్తాం. అంటే అంత బాండింగ్ వాడేవాడో వచ్చేసి వాడు నిన్ను పందన్నాడు అంట అనగానే వచ్చేసి నిన్ను ఎట్లా చంపాలని చూస్తాను నేను. అంతే. అదే అంటే ఎమోషన్స్కి వాల్యూ లేదు అక్కడ. నువ్వు అంత ఇదిగా పెరిగి అసలు నీ మీద దోమ వాళ్తుంటేనే ఇట్లా చూసి నిన్ను కట్టేశారనుకో ఎవరైనా, నరాలన్నీ తెగిపోతా ఉంటాయి వాడి మీద ఇట్లా వాడుద్ది దోమ అని. ఆ బెల్లంకొండ శ్రీనివాస్కి అంత ఉంటుంది. అలాంటిది ఏం లేదు, ఆ దోమని నిన్ను చంపడానికి వాడే తెచ్చాడంటే అంటే అవునా ఈ రాత్రికే వాడిని నరికేద్దామనే అంత కోపం. అంటే నీ ఎమోషన్స్కి వాల్యూ లేదా అక్కడ, మిస్బ్యాలెన్సింగ్ ఎమోషన్స్ కదా. అంత ఎమోషన్స్. ఇప్పుడు అదేంటి చిరంజీవి సినిమా ఉంటుంది మన ఇద్దరు మిత్రుల స్నేహం కోసం, ముసలి చిరంజీవి పడుచు చిరంజీవి. ముసలి చిరంజీవి నిజంగా తప్పు చేయలేదు, కొడుకుని చూసినప్పుడల్లా ఒక ఎమోషన్. వాడంటే వీడికి పడదు కానీ నా తండ్రి ఎంత కాదన్నా. ఒకానొక టైంలో ఇతను చేసిన త్యాగం ఇవన్నీ నీకు తెలిసినప్పుడు పలుకుతాయి. అప్పుడు నేను చిరంజీవి గారిలో రియల్గా ఒక అంటే హై లెవెల్ నటుని చూసా ఆ టైంలో. మనకు కూడా ఏడుపు వస్తుంది. నెక్స్ట్ కొన్ని ఉంటాయి నటన, ఇంకా చెప్పాలంటే కమెడియన్ నటనలే. శుభలగ్నం ఉంది సినిమా, లాస్ట్లో ఏవిఎస్ వస్తాడు, బాగుందమ్మా బాగుంది అని చెప్పేసి ఆవిడకి ఏదో హితబోధ చేస్తూ ఉంటాడు. ఏముంది అనవసరంగా పిల్లల్ని జూలుకి తీసుకెళ్లారు కానీ ఓ 10,000 ఇచ్చి నవ్వమంటే నవ్వరు అని అంటాడు చూసావా. దాంట్లో ఎమోషన్స్, ఆహ్వానం ఉంటుంది సినిమా. దాంట్లో ఒక క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ఎమోషన్. సోగ్గాడి పిల్ల మోహన్ బాబు సినిమా, అందులో ఎంత చిల్లరగా సినిమా సాగినా రమ్యకృష్ణ ఎపిసోడ్ ఎంటర్ కాగానే క్లైమాక్స్లో అసలు అంత బరువు. అంటే ఎమోషన్స్ని చెప్పడానికి నాకు 4 ఎగ్జాంపుల్స్ ఇవి దొరికాయి. అట్లా ఒక హై అండ్ ఎమోషన్స్. ఇంకా చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ అన్న తమ్ముళ్ళ బాండింగ్ అసలు అర్థం కాదు చెప్పాలి అంటే. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒకసారి అంటే కలిసే పుట్టాం కలిసే పెరిగాం కదా అన్నట్టుగా మాట్లాడుకోవాలని తపన పడతారు. మాట్లాడితే చిపా అని చెప్పి తొట్టిదన్నేసి వెళ్తాడు. కొన్ని సినిమాల్లో ఎమోషన్స్ ఉంటాయి. ఎక్కడా పండల సున్నా. అంటే అసలు ఎందుకు వీళ్ళు బద్ధశత్రువులు అయ్యారో తెలియదు, ఎందుకు ప్రాణమిత్రులు అయ్యారో కూడా తెలియదు. పాపం పెద్ద ఆవిడ పెంచి వదిలేసి చచ్చిపోయింది. ఆవిడ హ్యాపీగానే వెళ్ళింది. వీళ్ళ ఎమోషన్స్ అర్థం కావట్లా. సో ఇట్లా ఉంది పరిస్థితి. అందుకని చెప్పేసి భైరవము ఫ్లాప్. నెక్స్ట్ ఇప్పుడు ఒరిజినల్ సినిమా కంటెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మాస్ ఆడియన్స్కి తెలియదు. మాస్ ఆడియన్స్ ఏంటంటే ఎగిరెగిరి తంతే వాళ్ళు సినిమాని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అందులో పండింది. కానీ అందులో మైనస్లు ఎక్కడ వచ్చాయి అంటే ఆల్రెడీ గరుడని చూసే వాళ్ళు ఉంటారు ఆన్లైన్లో, ఇదేందో తెలుసుకుందామని. వాళ్ళు ఇది అంతేలే అంటారు. నెక్స్ట్ గరుడన్లో ఏంటంటే వాళ్ళు ఇంట్రొడక్షన్స్ సింపుల్గానే ఉంటుంది. చాలా లైన్ చాలా వీక్ అనిపించింది నాకు. అదే గరుడన్లో ఇంట్రొడక్షన్ సింపుల్, ఊరికే వచ్చి కూర్చుంటావు నువ్వు అక్కడ. ఇక్కడ కనీసం 30 మంది బొక్కలు ఇరగంది వాడు మోహన్ చూపని అంటాడు. నెక్స్ట్ మూడో క్యారెక్టర్ శ్రీనుది, అక్కడ కమెడియన్ క్యారెక్టర్ అది యాక్చువల్లీ. ఇక్కడ శ్రీను కామెడీ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాం మనం. అసలు బెల్లంకొండ ఇది యాక్షన్ హీరో, అతను ఎలా అంటే లైక్ మనోజ్ అంటే నేను ఇక్కడ మనోజ్ ఏం అనట్లేదు కానీ ఆ క్యారెక్టరైజేషన్లో ఒకటే ఎక్స్ప్రెషన్తో ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర. ఈ అంటాడు ఆయన మోహన్ బాబు లాగా. ఏంద్రా ఇది ఒకటే నడుస్తుంది. సరే వాట్ ఎవర్, అదొకటి అయింది. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అదేంటిది నా తట్టా బుట్ట బయటపడేశారు, నన్ను రక్కాడు, నన్ను అట్టన్నాడు, నన్ను ఇట్టన్నాడు అని చెప్పేసి నీ పర్సనల్ సోదంతా చెప్పుకున్నావు. భైరవంకు ఉన్న ఇంట్రెస్ట్ నువ్వే తగ్గించేసావు. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఏమైంది, ఆ వైసీపీ ఎందుకు వచ్చిందో తెలియదు, వాళ్ళు బాయ్కట్ అనే. నెక్స్ట్ ఆ డైరెక్టర్ అప్పుడెప్పుడో బుడ్డా హోగా తేరా బాప్ అని ఆయన ఫేస్బుక్లో 9 years బ్యాగ్ వేసుకుంటే అది బయటకు వచ్చి మెగా ఫ్యాన్స్ అందరూ బాయ్కాట్ అన్నారు. ఇక అందరూ తరిమేసేసరికి లాస్ట్కి సరే పోతే పోనీలే కొంచెం 2 రోజులు రిలీజ్ డేలో చేసుకుంటానంటే సరే చావు అన్న. బట్ ఈ బాయ్కాట్ల వల్ల ఏం పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు భైరవ్ అనిపించింది. నిజంగా సినిమా బాగాలేదు అనిపిస్తుంది. బాయ్కాట్ వల్ల ఎఫెక్ట్ కాదు, బాయ్కాట్ ట్రెండ్ అనేది సోషల్ మీడియాలో డ్యామేజ్ చేయడానికి బాగా పనికి వస్తుంది. అంటే సోషల్ మీడియాలో ఈ డ్యామేజ్ ఉంటే ఏం చేస్తారు తెలుసా, ఓటీటీలో చూద్దాంలే అంటే అట్లా టర్న్ అయిపోతారు. ఇటు ఈ సినిమాలకు మాత్రమే అన్ని సినిమాలకి ఇలాంటి వాటికి 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్లు ఇప్పుడు పుష్పాలు దేవర్లు వాటికి పనికి రావు. బట్ ఆ టైంలో వాళ్ళు కూడా ఇలాగే కొంచెం వాళ్ళకి అవి ప్లస్, మళ్ళీ ఇట్లాంటి వాటికి మైనస్. నువ్వు 30 కోట్ల సినిమాలు 40 కోట్ల సినిమాలకి నెగిటివ్ వచ్చింది అనుకో, ఏముంది నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది చూద్దాం అనుకుంటాం. ఇట్లాంటి టైప్లో వెళ్ళొద్ది.
సో ఇన్ని కలిపి భైరవుని మింగేసాయి. సో అన్నీ మింగిన తర్వాత కూర్చున్నాం సరదాగా. ఇప్పుడు ఇక మాట్లాడడానికి నోరు లేదు, అంతకుముందు నా కాన్ఫిడెన్స్ లేదు, ఏమీ లేదు. నువ్వు అంటే కూర్చో అంటున్నారు జనాలు. ఈ టైంలో అనే బదులు సరిగా మా పా అంటున్నావు నువ్వు, అంతే, అంత మించి ఇంకేం లేదు. మా నాన్న వచ్చి నా కూతుర్ని ఎత్తుకుంటే చూడాలని ఉంది. మా అన్న కూడా తిడతాడు కానీ మంచోడే. ఇలాంటివన్నీ చెప్పి ఆ సినిమా అందరి మంది ఉన్నప్పుడు ఆడాలే, అది కూడా ఇప్పుడు మా సినిమా ఎలాగో అది కూడా ఒక సినిమాగా. ఇలాంటివన్నీ మాట్లాడుతూ కూర్చున్నాం. ఏమంటావు అంటే ఓటమి పాలైన తర్వాత మనిషిలో అంతకుముందున్న కాన్ఫిడెన్స్, అంతకుముందున్న అహం, అంతకుముందున్న అన్నీ తగ్గిపోయిన తర్వాత ఒక కొత్త మనిషి మాట్లాడుతూ ఉంటారు చూడు, వేదాంతాలు వర్ణిస్తూ ఉంటాడు. ఆ టైప్లో ఉంది నా సిచ్యువేషన్. చల్లబడ్డాడు మొత్తానికి. ఆయన చల్లబడ్డాడు అనుకోమాకమా, ఆ ఓటమి తాలూకు వైబ్రేషన్స్ ఇలా బయటకు వస్తాయి అంతే. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిరాయి హిట్ అయింది అనుకో, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ వెళ్ళి తాగేసి తలుపులు తంతాడు, వెళ్ళి మోహన్ బాబు విష్ణు అంటాడు. రైట్, ఇట్ ఇస్ కామన్. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టిప్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.